ఆలయమును అభివృద్ధి పథంలో నడిపించాలని బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మ సూచించారు. బండ్లమ్మ ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. బాపట్ల నియోజకవర్గంలోని పిట్టవానిపాలెం మండలం చందోలు గ్రామంలో ప్రసిద్ధిగాంచిన బగలాముఖి అమ్మవారి ఆలయముకు నూతనంగా ఏర్పడిన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమ్మవారి ఆలయం ప్రపంచ స్థాయిలో అత్యున్నత స్థానంలో ఉండే విధంగా ఆలయమును అన్ని విధాల అభివృద్ధి చేయవలసిన బాధ్యత మండలి సభ్యులు అందరి మీద ఉందన్నారు. అందుకు తన వంతు సహాయ సహకారములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. తొలుతగా శాసనసభ్యులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ధర్మకర్తల మండలి సభ్యులకు అమ్మవారి శేష వస్త్రములతో అభినందించారు. భగవంతుని పేరుగా ఈ క్రింది విధంగా ప్రమాణం చేయుచున్నాను. ధర్మకర్తగా వ్యవహరించవలసిన నా ధర్మములకు తప్ప నేను నా అభిప్రాయములకు అంగీకారములకు సంబంధికని నాకు అందించడి పత్రముల యందు రహస్యాన్ని కాపాడుకుంటూ మీరు ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా మనందరినీ మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన ఈవో గారికి అలాగే టీం మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఎందుకంటే ఎమ్మెల్యే గారు రాగానే మొట్టమొదటి మాట వారు ఒక వాగ్దానం చేశారు, ఒక అమ్మవారిని ఒక వాగ్దానం చేశారు. మరి నేను అనుకున్నాను మర్చిపోయి ఉంటారనుకున్నాను. రావడంతో అమ్మవారు నమస్కారం చేసుకుంటూ మన అనుకున్న పని ఎక్కడ దాకా తీసుకొచ్చారని తెలియాలి. అంటే వారికి ఒక మాట ఇచ్చామంటే కనుక దాని మీద ఎంత గుర్తు, అది ఎక్కడ దాకా వచ్చింది, దాని ప్రోగ్రెస్ ఏంటి అనేటువంటి తపన వారు కలగడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఈ విషయం మీ అంతా కూడా మీతో పంచుకోవాలని తెలియపరుస్తున్నాను. అలాగే అది దాదాపుగా ఒక 10 లక్షల రూపాయలు విలువైనటువంటి అభివృద్ధి పని అయితే కర్త కర్మ క్రియ ఎవరో ఒక దారి ఉండాలి.